144 ఏళ్లకు ఒక్కసారి వచ్చి మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని మేము కూడా బయలుదేరి వెళ్ళాము. ఎయిర్పోర్ట్ నుంచి ఘాట్లకు చేరుకోవడానికి బైక్ సహాయం తీసుకున్నాం. అంతకుముందు నా ఫ్రెండ్ వెళ్ళి ఇలా బైక్ సహాయం తీసుకుని తను నాకు ఆ నెంబర్లు ఇవ్వడంతో నాకు చాలా సులువైంది. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నారు. ఇలా రోడ్లపైన వంతెనలపైన ఎక్కడ చూస్తే అక్కడ జనం అండి. సుమారు 10 కిలోమీటర్లు అలా నడిచిన వారు నడుస్తూనే ఉన్నారు. మరో పక్క అయితే 4 వీలర్స్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయాయి. ఒక్క బైక్లు మాత్రమే ఇబ్బంది లేకుండా వెళ్ళటం కనిపించింది నాకు. మేము కూడా బైక్ సహాయం అందుకే తీసుకున్నాము. ఈ బైక్ పైనే డైరెక్ట్ మేము త్రివేణి సంగమం ఉన్న ఘాట్ల వద్దకి చేరుకున్నాము. ఇదే త్రివేణి సంగమం, అక్కడికే వెడుతున్నాము. త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానాల్ని ఆచరించాము. అయితే బోట్ సహాయం తీసుకున్నాం. బోట్లో మనిషికి ఒక్కొక్కరికి 1500 తీసుకున్నారు. అంటే ఎంతమంది ఎక్కితే అన్ని 1500. చాలా ఎక్కువే అని అనుకోవచ్చు, కానీ ఇంకేం చేయలేమండి. ఇప్పుడే కదా మరి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకునేది. గత 2 నెలలుగా నిర్విరామంగా వాళ్ళు పని చేస్తూనే ఉన్నారటండి. అసలు రెస్ట్ లేదంట. మేము త్రివేణి సంగమం దగ్గర ఎందుకు స్నానం చేసామంటే అక్కడ గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవాహం కూడా మంచిగా ఉంటుంది. నీరు కూడా ఎక్కడా కలుషితం లేకుండా చాలా బాగుంది. ఒడ్డున చేస్తే మాత్రం అక్కడే అందరూ చేయటం వలన కొంచెం కలుషితంగా ఉంది, కొద్దిగా ఇబ్బంది కూడా కలుగుతుంది. అందుకనే మేము అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువసేపు నిలబడి చేయలేము, నీరు గెంటేస్తోంది. అందుకోసమని చాలా తొందరగానే వెంటనే చేసి ఒడ్డుపైకి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఎటు చూసినా జనం అండి. అంతమంది జనాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. మొత్తానికి మహాకుంభమేళ యాత్ర పూర్తయింది. ఎటు చూసినా ఉన్న భక్త జన సందోహాన్ని చూడ్డానికి ఈ జన్మ అదృష్టం చేసుకుందే అని అనిపించిందండి. నదికి 2 వైపులా కూడా విపరీతమైన జనం అనమాట. కాకపోతే ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, ఎవరికి వారు స్నానాలు చేసి వెళ్ళిపోతున్నారు. నేను కూడా మొత్తానికి మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి యాత్ర పూర్తి చేసుకున్నాను. ఓం నమ శివాయ. అందరికీ కూడా ఈశ్వరుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.